నీట్ పరీక్ష అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశించింది. నీట్ పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వాదనలు ఎలా కొనసాగాయి? నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపైన పెద్ద ఎత్తున దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఈ అంశంపైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిస్తున్న తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 0.001 నిర్లక్ష్యం ఉన్నా కానీ వెంటనే దాన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. ఈ మేరకు ఏజెన్సీకి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. నిజానికి ఈ అంశంలో పెద్ద ఎత్తున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఆరోపణలు వస్తున్నాయి. గ్రేస్ మార్కులు కలపడం, అలాగే ఒక పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు పెద్ద ఎత్తున మంచి ర్యాంకులు రావడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పేపర్ లీక్ అయిందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారు కూడా దీనిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాదాపు ఇందులో 10 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, 30 లక్షల రూపాయలకు ఒక పేపర్ అమ్ముకున్నారనేటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరిపి దీనిపైన విచారణ జరపాలనేటువంటి డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చింది. వెంటనే సమాధానం చెప్పాలని కోరింది. ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తి లేదు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. విద్యార్థులు సంవత్సరాల తరబడి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి వారు ఎగ్జామ్స్ అపేర్ అవుతున్నారు. వారి శ్రమను ఎలా తేలికగా తీసుకోవద్దు అనే అంశాన్ని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని హెచ్చరించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి సుప్రీంకోర్టు మాత్రం ఈ అంశంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది.